'దిల్ రాజు' గారు కూడా ఏదో మీడియా నోటీస్ అని చెప్పి ఏదో ఇచ్చారు. ఈ సినిమా గురించి తప్పుడు రివ్యూస్ చేస్తే లీగల్ యాక్షన్స్ తీసుకుంటామని. ఏం చెప్పను మామ, అరె ఎంతని చెప్పను మామ, ఇది ఔట్‌డేటెడ్ స్క్రిప్ట్, ఇది తల పట్టుకునే కథ. వెల్కమ్ టు 3 తమ్ముడు స్టారింగ్ నితిన్, వర్ష బల్లమ్మ, సప్తమి గౌత్, లయ, సో అండ్ సో అండ్ సో, డైరెక్టెడ్ బై వేణు శ్రీరామ్. దిల్ రాజు మూవీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న మరో సినిమా. మరో మూవీ ఎలా ఉంది అంటే అస్సలు మిస్ అవ్వద్దు, అస్సలు స్కిప్ చేయొద్దు. సినిమా చూసి నాలాగే తల పట్టుకోండి, అలాగే తల పట్టుకోండి. ఇది ఒక అవుట్డేటెడ్ స్క్రిప్ట్, అవుట్డేటెడ్ స్టోరీ, అవుట్డేటెడ్ యాక్షన్. ఒక మంచి సీన్ రా, ఒక మంచి మ్యూజిక్ రా, ఇదే కదరా మనకు కావాల్సింది అనుకున్న పాయింట్ అయితే ఇక్కడ లేదు. సినిమాలో మన హీరో అనురక్షతి ప్రవాహ అని ఏదో సాంస్క్రిట్ శ్లోకం చెప్తాడు. దాన్ని గూగుల్లో చూశాను. ప్రకృతి అనుగుణంగానే మనం సాగాలి అనేది ఒక పాయింట్. సినిమాలో ఒక 100 సార్లు ఆ డైలాగ్ వినిపిస్తుంది. కథ విషయానికి వస్తే సినిమా పేరు తమ్ముడు. టీజర్ ఆర్ ట్రైలర్ లో మనం చూసాం. అక్కకి తమ్ముడికి గొడవ విడిపోతారు. అక్క తమ్ముడు కలిసారా లేదా అనేది సింపుల్ స్టోరీ. చిన్న ప్లాట్ లో 2.5 గంటల స్క్రీన్ ప్లేయర్కి ఇచ్చి మన ముందుకు అయితే తీసుకొచ్చారు. దిల్ రాజు గారు కూడా ఏదో మీడియా నోటీస్ అని చెప్పి ఏదో ఇచ్చారు. ఈ సినిమా గురించి తప్పుడు రివ్యూస్ చేస్తే లీగల్ యాక్షన్స్ తీసుకుంటామని. అసలు ఈ సినిమాలో మంచి ఇవ్వడానికి ఏముందండి? 3 ఏళ్ల క్రితం ఈ స్క్రిప్ట్ వచ్చింది కాబట్టి ఓకే చేస్తున్నాను, ఇప్పుడు వస్తే ఈ స్క్రిప్ట్ నేను ఓకే చేయను అని చెప్పి అన్నారు. అక్కడే ఏదో నా బ్రెయిన్ కి తేడా అయితే ఇరికింది. సినిమా చూస్తున్నంత సేపు నాకు ఏం అర్థం కాని మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఊరంతా సిగ్నల్ రాదు. సిగ్నల్ కావాలంటే చెట్టు ఎక్కాలి, టవర్ ఎక్కాలి అని చూపిస్తారు. బట్ మన హీరో హీరోయిన్కి ఎక్కడికి వెళ్ళినా సిగ్నల్ దొరుకుతుంది. మళ్ళీ వాళ్ళెవరో అక్కడెక్కడ పక్క ఊర్లో ఏదో టవర్ నుంచి చెప్తారంట, వీళ్ళు ఆమె చెప్పింది చేస్తారంట, చివరికి ఆమె వచ్చి పొడి చేస్తుందంట. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్టోరీ బిల్డ్ చేసుకుని డైరెక్షన్ ఎటెటో వెళ్ళిపోతుంది, ఆ ఫ్లాట్ ఎటో వెళ్ళిపోద్ది, ఇంటర్వెల్కి వచ్చేసరికి ఇంకెక్కడో నిలిచిపోద్ది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మన హీరో కంటే ఉన్న ఫీమేల్ ఆర్టిస్టులు అందరూ ఫైటింగ్ చేస్తారు. ఇక నా చిన్నపిల్లతో సహా. తమ్ముడు ఏదైనా కానీ తమ్ముడు దారి తప్పాడే అనిపించింది ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. ఒక్క సీన్ తప్పితే అవుట్ ఆఫ్ ఆల్ ద మూవీ నాకైతే ఏమీ నచ్చలేదు. ఇది ఓటీటీ బొమ్మ అంటే ఓటీటీ కూడా కాదు, వరుసగా డిజాస్టర్లు వస్తున్నాయి. సో ఇది కూడా ఆ డిజాస్టర్ దాంట్లోకి వేసేసుకోవచ్చు. మా పాజిటివ్స్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ లో ఒక లాంగ్ సీక్వెన్స్ ఉంటుంది. దాంట్లో విఎఫ్ఎక్స్ మధ్యలో ఒక సీన్ అయితే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. ఆ సీన్ బాగుంది, నాకు నచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. బీజిఎం అయితే బాగుంది, చాలా బాగుంది. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ బీజిఎం చాలా బాగుంది. నెగిటివ్స్ విషయానికి వస్తే కథ, కథనం, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చెప్తే మళ్ళీ ఏటేటో వెళ్ళిపోద్ది. సాంగ్స్ కూడా అంతేం ఎక్కలేదు. ఏంటో ఫస్ట్ సాంగ్ ఏదేదో ఉందయింది, వరాహ రూపం ఏదో, అంటే అది సేమ్ కాంతారాలో వింటున్న వరాహ రూపం సాంగ్ ఇక్కడ దింపారు అన్నట్టు అనిపించింది. శ్రేష్ఠ మూవీస్ ద్వారా ఒక చేతితో సంపాదిస్తున్నా ఈయన యాక్టింగ్ తో ఆ సినిమాలన్నీ చెడగొట్టుకుంటున్నారు. హోప్ నితిన్ గారు చూసేసి బెస్ట్ స్క్రిప్ట్ చూపించారు వర్క్, కానీ ఆ రైటింగ్ అనేది వీక్ అయిపోవడంతో డైరెక్షన్ చూశాక వావ్ అని ఒక పాయింట్ కూడా మనకి ఎక్కడ కనిపించదు. ఈ మూవీ చూశాక ఈ మూవీ ఒక డెడ్లీ ఫ్లాప్ మూవీ అని అనిపించింది. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూసినట్లయితే కనుక కింద కామెంట్స్ అయితే చేసేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.